హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటి అంటే మనకి దాదాపు 5 సంవత్సరాల తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ కొద్దిసేపటి క్రితం మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ రోజు నుంచి మనం ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. 35,000 వరకు కూడా మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. మీ సొంత ఊరిలోనే, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ కూడా. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ యొక్క జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, 10 మందికి కూడా వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే లైక్ చేసి అయితే చూడండి వీడియోని. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అఫీషియల్ కెరీర్స్ పేజ్. వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్లోనే అధికారికంగా మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఎంతమందికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి సంస్థల్లో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది నాకు డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలపండి. సో చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మనకి నోటిఫికేషన్ అనేది వచ్చేసి ఈ రోజు నుంచి మనకి మధ్యాహ్నం 3 PM నుంచి అప్లికేషన్ ప్రాసెస్ లింక్ అనేది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ని 1 by 1గా క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని కంప్లీట్గా అయితే చూసే ప్రయత్నం చేయండి. ఎవరు కూడా స్కిప్ చేయదు. మీరు జాగ్రత్తగా చివరి వరకు చూస్తేనే అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మీరు మధ్యలో వీడియోని స్కిప్ చేసి డౌట్స్ అడిగితే నాకు క్లారిఫై చేయడానికి అవ్వట్లేదు. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఈ యొక్క ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మొబైల్లోనే ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్, నాకు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఈ యొక్క ఎల్ఐసి రిక్రూట్మెంట్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్, అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణయే కాకుండా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి August 14th వరకు కూడా రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చాలా త్వరగా మాకు జాబ్ కావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనకి రిజల్ట్స్ కూడా చాలా త్వరగానే ఇస్తారు. దాదాపు మీరు నవంబర్లో జాబ్ పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎంత సాలరీ వస్తుందంటే, మీకు వచ్చినటువంటి సిటీని బేస్ చేసుకొని, మీకు వచ్చినటువంటి సిటీ లొకేషన్ని బేస్ చేసుకొని 32,000 నుంచి 35,200 వరకు ఆ యొక్క సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు బేసిక్ పే అనేది 20,000 ఉంటుంది. దాంతోపాటు ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి కదా, ఆ యొక్క హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. అలాగే అదర్ బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు లైక్ డిఏ ఉంటుంది, టీఏ, అవన్నీ కలుపుకుంటే మనకి మంత్లీ సాలరీ వచ్చేసి 35,200 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తున్నారు. మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే, మీకు మెడిక్లెయిమ్కి సంబంధించి, అలాగే గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీము, హౌసింగ్ లోన్కి సంబంధించి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇన్సెంటివ్స్, ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక ఉద్యోగాలకి సంబంధించి మీకు ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 6 months ప్రొబేషన్ పీరియడ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ కాగానే మీకు పర్మనెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1st, 2024 వరకు మీకు మినిమం ఏజ్ 21 years ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 28 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 31 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మినిమం మీరు 60% మార్కులతో ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీరు డిస్టెన్స్ డిగ్రీ కానీ,
పార్ట్ టైమ్గా కానీ చేస్తే మాత్రం ఎలిజిబుల్ కారు. అంటే కొందరు ఓపెన్లో డిగ్రీ చేస్తుంటారు కదా, వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. రెగ్యులర్గా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. సో మీకు ఇక్కడ ఏదైనా కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. మీకు దానికి రిలేటెడ్గా సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్కి సంబంధించి మాత్రం స్కిల్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. 2 ఎగ్జామ్స్ అని ఉండవు, ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు, కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు టోటల్గా 2 hours పాటు కూడా ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ స్కిల్, ఈ యొక్క టాపిక్స్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి మీకు 40 క్వశ్చన్స్ అడుగుతారు. 40 మార్క్స్, 200 మార్క్స్కి ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో మినిమం మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్ సెలక్షన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ ఎగ్జామినేషన్తో పాటు ఇంటర్వ్యూ అనేది పరిగణలోకి తీసుకొని ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక పోస్టులకి అయితే మీకు డైరెక్ట్గా పోస్టింగ్ అనేది కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ జాబ్స్కి మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఫీజు వచ్చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా అన్ని రకాల కేటగిరీల వాళ్ళు 800 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ప్రతి ఒక్క కేటగిరీల వాళ్ళు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క ఎల్ఐసికి సంబంధించినటువంటి సంస్థల్లో 200 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి స్టేట్ వైడ్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడొచ్చు, 12 ఉన్నాయి. తెలంగాణకు ఒకటి వచ్చేసి 31 ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ మహారాష్ట్రలో అయితే ఉన్నాయి. సో మనకి టోటల్గా ఇక్కడ 200 వేకెన్సీస్ని అయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇంకా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఫర్దర్గా ఏమైనా వేకెన్సీస్కి సంబంధించి అప్డేట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆ యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఒక ఎల్ఐసి హౌసింగ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇది మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి ఈరోజు మనకి 3 PM తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లై లింక్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి ఒక జాబ్స్కి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మొబైల్లోనే ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఎంతమందికి అప్లికేషన్ పార్ట్ వీడియో కావాలో లైక్ చేసి కింద కామెంట్ రూపంలో హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. నేను డెఫినెట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.